ఒప్పుకుంటున్నారు. అవును. ఆయన కూడా దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అవన్నీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు, యాక్టివిటీ నడిపిస్తారు. అవును. తద్వారా లోకేష్ ఒకటి ముఖ్యమంత్రులు నిర్వహించాలి ప్రజా దర్బార్ అనేది. అవును. అది చంద్రబాబు గారు ఇంతకుముందు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదో చేస్తారు, అక్కడ బోర్డు పెడుతున్నారు, అది ఇది అన్నారు. ప్రారంభించి జనాలు విపరీతంగా వచ్చేయడం, 2 రోజులు ఆపేసేసి ఇక ఆ తర్వాత నుంచి మానేశారు. మానేసేసి కంప్లీట్ గా ఊళ్ళల్లోనే పెడదాం, జిల్లాల్లోనే స్పందన, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ సిస్టమ్ పెట్టారు. అవన్నీ అక్కడెక్కడా పరిష్కారం కాకనే కదా అక్కడికి వచ్చేది ముఖ్యమంత్రి దగ్గరికి. అక్కడ మళ్ళీ కిందే పరిష్కరించుకుంటారంటే కొన్ని స్పందన దగ్గర ఎట్లుంటదంటే అంతకుముందు దీనిలాగానే ఉంటది, ఫోన్ నెంబర్ ఇచ్చి పరిష్కారం. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అదే జరిగింది. చివరికి పరిష్కారం అయ్యి ఉంటే జనాలు ఇంత వ్యతిరేకత రాదు కదా. అంటే నీకు అయినా కాకపోయినా, పరిష్కారం అయినా కాకపోయినా తమ గోడు వినే ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటారు. ఇక్కడ ముందు నువ్వు ఎంఆర్ఓ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరికి ఇలా దగ్గర అయిపోయింది, తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళావు, అక్కడ కూడా పని అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే ప్రభుత్వమే ముఖ్యమంత్రి దగ్గర ఆశించారు. ఆ ముఖ్యమంత్రి పని చేయకపోతే లేదా పట్టించుకోకపోతే, వినకపోతే ఏం చేయాలి? అదే